అందరికీ నమస్కారం. కావ్య పాప కావ్య పాపగా క్రికెట్ అభిమానుల్లో తెలుగు వాళ్ళల్లో బాగా పేరు తెచ్చుకున్న యువతి కావ్య మారన్. ఈరోజు కావ్య మారన్ అంటే టోటల్గా ఇండియాలో అసలు తెలియని వాళ్ళు లేరు. సన్ రైజర్స్ హైదరాబాద్ దానికి ఓనర్గా ఆ అమ్మాయి చూపించే ఎక్స్ప్రెషన్స్, అసలు సన్ రైజర్స్ హైదరాబాద్ అనేది ఎట్లా ఆడుతుంది, గెలుస్తుందా, ఓడుతుందా, వీటితో సంబంధం లేకుండా ఈవెన్ ఈ సెలక్షన్ టీంని కొనుక్కునే దగ్గర నుంచి కూడా ఆ అమ్మాయి చూపించే హావభావాలు ఏవైతే ఉన్నాయో, ఆ అమ్మాయి తన టీము గెలుస్తుంటే ఆ అమ్మాయి చూపించే హావభావాలు కానీ, ఓడిపోతుంటే ఏడవడం కానీ, లేకపోతే గెలుస్తుంటే చప్పట్లు కొట్టి గెంతడం కానీ, ఈ హావభావాలన్నీ కూడా ఆల్ ఇండియా వాడిగా ఫేమస్. అలాంటి కావ్య ఈవెన్ కనీసం చిన్న టీం ఓడిపోయి బాధపడుతుంటే అమ్మాయి కన్నీళ్ళు పెడితే చూడలేని పరిస్థితి చాలామంది సెలబ్రిటీలకే ఉంది. అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళు, లేకపోతే రజనీకాంత్ లాంటి వాళ్ళు కావ్య యొక్క ఎక్స్ప్రెషన్స్ గురించి, కావ్య బాధపడితే చూడలేకపోతున్నాం అని చెప్పి అనేక సందర్భాల్లో మాట్లాడడం, మంచి టీంని సెలెక్ట్ చేసుకోమ్మా అని చెప్పి మాట్లాడడం, అన్నిటి వల్ల కూడా అంటే కేవలం ఆ అమ్మాయిని అందరూ ఓన్ చేసేసుకున్నారు. ఆ అమ్మాయి ఏడిస్తే మన ఇంట్లో పిల్ల ఏడుస్తున్నట్లాగా అందరూ ఫీల్ అయిపోతున్నారు. ఆ అమ్మాయి నవ్వుతుంటే, ఆ అమ్మాయి తుళ్ళి గెంతుతుంటే మన ఇంట్లో పిల్లలు గెంతుతున్నట్లాగా ఫీల్ అవుతారు. అంటే ఆ అమ్మాయి ఫీలింగ్ని అందరూ ఓన్ చేసుకుని భారతీయులందరూ కూడా టీమ్స్తో సంబంధం లేకుండా కూడా అందరూ అమ్మాయి యొక్క ఎక్స్ప్రెషన్స్ని ఎంజాయ్ చేస్తారు. అందులో అందంగా కూడా ఉండే అమ్మాయి కాబట్టి దానివల్ల అమ్మాయిని ఓన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ జరిగింది. ఇప్పుడు అలాంటి కావ్య ఇప్పుడు బీసీఐ దగ్గరికి వెళ్ళి ఒక పెద్ద డిమాండ్ పెట్టింది. ఏంటయ్యా డిమాండ్ అంటే, రేపు మెగా ఆక్షన్ వస్తుంది. మెగా ఆక్షన్లో అసలు టీంలు రిటైన్ చేసుకునే వాళ్ళని కేవలం 5 ఇప్పుడు దాకా 5 మాత్రమే అంటారు. 5 మాత్రమే ఉండాలి, 5 మాత్రమే ఒక్కొక్క టీము రిటైన్ చేసుకోవచ్చు. ఆ రిటైన్ చేసుకునే వాళ్ళలో కూడా కేవలం 2 మాత్రమే ఫారిన్ ప్లేయర్స్ని రిటైన్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు దాకా వినిపిస్తున్నమాట. అయితే మొన్న కావ్యకి దీనివల్ల వచ్చిన ఇబ్బంది ఏంటంటే, కావ్య ఖచ్చితంగా రిటైన్ చేసుకోవాల్సిన ఫారిన్ ప్లేయర్స్ ఎక్కువ ఉన్నారు. సో కమిన్స్ని రిటైన్ చేసుకోవాలి, అలాగే మరక్రమ్ని రిటైన్ చేసుకోవాలి, అలాగే జన్సన్ని రిటైన్ చేసుకోవాలి, అలాగే హసరంగాన్ని రిటైన్ చేసుకోవాలి, అలాగే ఆస్ట్రేలియా ఓపెనర్ హెడ్ని రిటైన్ చేసుకోవాలి, అలాగే సౌత్ ఆఫ్రికాకి సంబంధించిన ప్లేయర్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళందరినీ రిటైన్ చేసుకోవాలి. అంటే ఇట్లా కనీసం 5-6 ఫారిన్ ప్లేయర్స్ని రిటైన్ చేసుకోవాల్సిన పరిస్థితి కావ్యాకి ఉంది. అంటే సన్ రైజర్స్ హైదరాబాద్కి ఉంది. మామూలు మిగతా ప్లేయర్స్, మిగతా టీముల్లో అయితే ఇండియన్ ప్లేయర్స్ కూడా బాగా ఆడేవాళ్ళు ఉన్నారు. కానీ సన్ రైజర్స్ హైదరాబాద్కి వచ్చేసరికి ఇండియన్ ప్లేయర్స్ కొంచెం తక్కువ ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే, అసలు ఏపీకి సంబంధించిన ప్లేయర్స్ మరీ తక్కువ ఉన్నారు. ఏపీ అంటే కనీసం తెలుగు వాళ్ళు అసలు తక్కువ ఉన్నారు. సో ఈ పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు కాయగా అడుగుతున్నది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఫారిన్ ప్లేయర్స్ని కనీసం 4-5 ఉంచండి, రిటైన్ చేసుకునే అవకాశం ఉంచండి. మొత్తం రిటైన్ చేసుకునే అవకాశం 7కి పెంచండి. ఇప్పుడు 4-5 అనే దాని మీద చర్చ జరుగుతుంది, దాన్ని 7కి పెంచండి అని చెప్పి కావ్య బీసీఐ దగ్గర డిమాండ్ పెట్టిందంట. అయితే ఈ డిమాండ్ని ముంబై అలాగే కోల్కతా లాంటి టీములు యాక్సెప్ట్ చేస్తున్నాయి. కానీ కొన్ని టీముల దగ్గర ఫారిన్ ప్లేయర్స్ కన్నా కూడా ఇండియన్ ప్లేయర్స్ ఎక్కువ ఆడుతున్నారు. ఫారిన్ ప్లేయర్స్ ఇంకా కొనుక్కుంటే వాళ్ళు బాగుంటుందని చాలామంది అనుకుంటున్నారు. అట్లాంటి వాళ్ళు ఏమో లేదు వీళ్ళు కొత్తగా అందరు ప్లేయర్స్ కనుక కొత్త ఫారిన్ ప్లేయర్స్ ఇప్పుడు దాకా ఐపీఎల్ టీముల్లో బాగా పెర్ఫార్మ్ చేసిన ప్లేయర్స్ అందరూ కూడా ఆ టీముల నుంచి బయటకు వస్తే వాళ్ళందరినీ కొనుక్కుందామని చాలామంది వెయిటింగ్లో ఉన్నారు. ఇప్పుడు కావ్యగా అడిగిన దాన్ని దీనికి యాక్సెప్ట్ చేస్తే మళ్ళీ వాళ్ళందరూ కూడా అక్కడే ఉండిపోతారు. సో అందువల్ల ఏంటంటే, ఇప్పుడు కావ్య మాట చెల్లుతుందా చెల్లదా, అసలు రేపు పొద్దున అసలు ఎంతమందిని రిటైన్ చేసుకోవడానికి ఫైనల్ చేస్తారు అనేది చూడాలి. మరి బీసీసీఐ మనసులో ఏముంది, బీసీసీఐ మళ్ళీ ఆ రెండింటికే కనుక స్టిక్ ఆన్ అయితే, 2 ప్లేయర్స్ మాత్రమే ఉంచుకోవాలని స్టిక్ ఆన్ అయితే కనుక హైదరాబాద్ సన్ రైజర్స్ హైదరాబాద్కి చాలా పెద్ద ఇబ్బంది వస్తుంది.
మరి హెడ్ని కమిన్స్ని ఉంచుకుని మిగతా వాళ్ళందరినీ వదిలేస్తారా, ఏంటి చేయాలనేది తెలియదు. అట్ ది సేమ్ టైం కావ్య లాంటి వాళ్ళు ఇండియన్ ప్లేయర్స్ని కూడా చాలామందిని పదును పెట్టారు. వాళ్ళ టీంలో మొదటి నుంచి తీసుకుని పదును పెట్టారు. ఆ పదును పెట్టిన ప్లేయర్స్ వాళ్ళ మీద పెట్టుబడి పెట్టి వాళ్ళని కంటిన్యూస్గా వాళ్ళకి కోచింగ్లు అవి ఇప్పిస్తూ వాళ్ళని ఒక స్టేజ్కి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళు బాగా ఆడి ఇండియాగా ఆడుతున్న ప్లేయర్స్ అభిషేక్ శర్మను చూసుకుంటే ఎప్పుడో అసలు అభిషేక్ శర్మ గురించి ఎవరో పట్టించుకున్న టైంలో సన్ రైజర్స్ హైదరాబాద్కి అభిషేక్ శర్మని తీసుకోవడం జరిగింది. అక్కడి నుంచి అతను ఆడకపోయినా కంటిన్యూస్గా 4-5 సీజన్ల నుంచి అతను తీసుకుంటున్నారు. ఇప్పుడు అలాంటి అభిషేక్ శర్మ ఇప్పుడు పరిణతికి సాధించేశాడు. ఇక అసలు 2020 ఫార్మాట్ అంటే ఇలాగే ఆడాలి అని చెప్పి తనంతటి తనే ఒక ఫార్మాట్ని ఇలా మొత్తం అందరికీ చూపించేస్తున్నాడు. 2020 ఓపెనర్ అంటే ఇలాగే ఆడాలి అని. ఇప్పుడు దాన్ని అందరూ ఫాలో అవుతున్నారు. ఇప్పుడు దానివల్ల అతను ఇండియా టీంకి కూడా సెలెక్ట్ అవుతున్నాడు. ఇండియా టీంకి సెలెక్ట్ అయిన ప్లేయర్ ఇప్పుడు అతన్ని మొన్నటి సీజన్లో బ్రహ్మాండంగా ఆడిన అభిషేక్ శర్మని ఇప్పుడు బయటికి వదిలేసి ఇమ్మీడియట్గా కోట్లు పెట్టుకోవడానికి వేరే ఫ్రాంచైజీలు రెడీగా ఉంటారు. కానీ అతన్ని ఉంచుకోవాలా వదిలేసేయాలా అనేది ఇప్పుడు అది కన్ఫ్యూజన్ కావ్యకి. ఎందుకంటే ఎవరిని ఎంతమంది రిటైన్ చేసుకోవాలని బీసీఐ రూల్ పెడుతుందో తెలియదు. ఆ రూల్లోకి ఎంతమందిని ఫిట్ చేసుకోగలదు తను. అలాగే విశాఖపట్నం ప్లేయర్ రెడ్డి ఉన్నాడు, అతన్ని ఉంచుకోవాలా మానేయాలా? ఎందుకంటే లాస్ట్ సీజన్లో బ్రహ్మాండంగా అతను ఆడాడు, ఇండియా టీంకి సెలెక్ట్ అయ్యాడు. సరే దురదృష్టవశాత్తు ఇంజరీ పాలయ్యి ఇండియాకి ఆడలేదు. బట్ ఏంటంటే ఇండియా టీంకి సెలెక్ట్ అయ్యాడు. ఇప్పుడు అతను కూడా బయటికి వెళ్ళిపోతే అతనికి కూడా మంచి రేటుతో కొనుక్కోవడానికి చాలామంది రెడీగా ఉంటారు. కానీ అతను రిటైన్ చేసుకోవాలంటే అతన్ని రిటైన్ చేసుకోవాలా, అభిషేక్ శర్మని రిటైన్ చేసుకోవాలా, బౌలర్స్ ఉన్నారు బౌలర్స్ని రిటైన్ చేసుకోవాలా, ఎవరిని రిటైన్ చేసుకోవాలి? ఇది పెద్ద క్వశ్చన్ మార్క్. అందుకనే ఇప్పుడు కావ్య పెంచమని అడుగుతుంది, రిటైన్ చేసుకునే ప్లేయర్స్ సంఖ్యను పెంచండి అని అడుగుతుంది. సో ఫారిన్ ప్లేయర్స్ విషయంలో మరి కావ్య అని మాట వింటారా? టోటల్గా రిటైన్ చేసుకునే ప్లేయర్స్ని ఇండియన్ ప్లేయర్స్ ఫారిన్ ప్లేయర్స్ కలిపి ఎంతమంది అనేది రూల్ పెడతారా? ఏది పెడతారు అనేది అసలు మొత్తంగా ఉన్న ప్లేయర్స్ని 4 ఉంచుతారా? రిటైన్ చేసుకోవాల్సిన ప్లేయర్స్ని మొత్తంగా ఉన్న ప్లేయర్స్ని కావ్య డిమాండ్ చేస్తున్నట్టు 7 దాకా తీసుకెళ్తారా? ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మనం చూడబోతున్నాం. బీసీసీ ఏం డెసిషన్ తీసుకుంటుందో, మరి ఆ డెసిషన్ తీసుకున్న తర్వాత కావ్య పాప యొక్క ఫేస్ ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయో మనం చూద్దాం.